హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వంటిల్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి అందరూ ఎంతో ఇష్టంగా ఈవినింగ్ అయ్యేలేకి తినాలనిపిస్తుంటుంది కదా బండ్ల మీద గోబీ ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ. అదే టేస్ట్తో ఇంట్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం రండి. ఫస్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న గోబీని ఒక బౌల్లో తీసుకోవాలండి. తర్వాత అందులోకి మనం కొంచెం పసుపు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోనే మనం 1/2 టేబుల్ స్పూన్ అప్పటికప్పుడు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక పావు కప్పు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి. తర్వాత మనం ఫస్ట్ తీసుకున్న మైదా పిండి కప్ తోటి పావు కప్పు పెరుగు కానీ ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం గోబీకి పట్టేలాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, దానివల్ల టేస్ట్ ఏమీ డిఫరెంట్ ఉండదు వేసినా వేయకపోయినా. మనకేంటంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అంతే. అలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న గోబీని ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఒకేసారి వేస్తే మనకి లోపల ఒకదానికొకటి అంటుకుంటాయి. అలా కాకుండా ఒక్కొక్కటిగా తీసి మనం వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని గోబీని అన్నిటినీ బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి గోబీ 65 టైపులో మొత్తం అన్ని మ్యారినేట్ చేసుకొని వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఈ గోబీ ఫ్రైడ్ రైస్ ఏంటంటే చాలా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ. ఇంట్లో మనం దీనికోసం రైస్ ముందుగానే ఉడికించి పెట్టుకుంటామండి. అలా గోబీలన్నీ వేయించుకున్నాక ఒక ప్యాన్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర యాడ్ చేసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇందులోకి యాడ్ చేసుకొని అదే విధంగా మనం లావు ముక్కలు కాకుండా సన్నగా తురిమినట్టే ఉండాలి కట్ చేసుకునే విధానం. కొంచెం క్యారెట్, కొంచెం క్యాప్సికమ్ ముక్కలు కానీ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం మనకి హై ఫ్లేమ్లో జరగాలి. అప్పుడే మనకి ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. మనకేంటంటే కూరగాయలు మొత్తం మెత్తగా ఉడికిపోకూడదు, అలాగని పచ్చిగా ఉండకూడదు. మీడియంగా కుక్ అయితే సరిపోతుంది. అలా మొత్తం ఉడికించుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కలుపుకొని అందులోకే మనం వేయించి పెట్టుకున్న గోబీ యాడ్ చేసుకోవాలండి. ఆ గోబీని మొత్తం ఈవెన్గా కలుపుకున్నాక ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా ఆ గోబీలో వేసేసుకుంటాము. ఈ గోబీ రైస్ వేసే ప్రాసెస్ అంతా మనకి ఏంటంటే హై ఫ్లేమ్లో జరగాలండి. లేదంటే మనకి కూరగాయలు మెత్తబడిపోవడం, అన్నమంతా కొంచెం మెత్తగా అవ్వడం అలా అవుతుంది. లో ఫ్లేమ్లో పెడితే ఎక్కువసేపు ఉడకాలి కదా. మనకి స్ట్రీట్ స్టైల్లో రావాలంటే ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే జరగాలి. అలా అన్నము గోబీ ఈవెన్గా కలుపుకున్నాక అందులోకి మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కారం, కొంచెం గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ అన్నీ వేసుకొని కలుపుకోవాలండి. ఈవెన్గా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపి ఉంచుకోవాలి. ఇందులోకే మనం 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ అండ్ 1.5 టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఇది మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు టాస్ చేసుకోవాలండి. టాస్ చేసుకొని కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. లాస్ట్గా ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే ఈవినింగ్ టైం ది బెస్ట్ రెసిపీ అండి. బయటకు వెళ్ళి తినే పని ఉండదు. ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా కుక్ చేసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో టైం స్పెండ్ చేస్తూ తినేయచ్చు. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.